మీరు మీ జాతి ఉద్యమాల్లో కూడా మిమ్మల్ని నేను ఎక్కడా చూడలా. నేను మిర్యాల వెంకటరామని చూస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం గురించి ఏ సమాధానం చెప్తావు? రేపు చంద్రబాబు నాయుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమడుగుతావు? నీ జాతి బిడ్డ ముద్రగడ పద్మనాభం గారు నీ జాతి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నీచంగా ఎందుకు తిట్టాడో, చంద్రబాబు ఎందుకు తిట్టించాడో అడిగి చెప్పగలవా రేపు? అదేవిధంగా వంగవీటి మోహన్ రంగన్న గారి మరణం గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్పగలవా రేపు నువ్వు? ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక ప్రజలందరూ కూడా ఎన్నిక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక నిశ్శబ్ద విప్లవ యోధుడి కోసం మరొకసారి 24లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టాలని చూసినా ఎవరు కూడా నమ్మే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నా. చివరిగా నిన్న లోకేష్ బాబు వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడాడు. ఆయన యువగళం పేరుతో ఒక యువతతో మీటింగ్ పెట్టి 5,000కి ఉద్యోగాలు చేశారు వాలంటీర్లునని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది. అయ్యా పప్పు, నీకు తెలుసో లేదో వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగానే వాళ్ళ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. ఎవరు బలవంత పెట్టి ఉద్యోగాల్లో చేరండి అని పిలవలేదు. మేము ఆ ఉద్యోగాలు చేస్తాము అని వాళ్ళు పెద్ద మనసుతో ముందుకు రావడం జరిగింది. వాళ్ళకి తెలుసు వాళ్ళకి 5,000 రూపాయలు జీతం అని కూడా. నువ్వేమి హేళన చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మాట్లాడతావు వాలంటీర్లకి నేను వస్తే 10,000 రూపాయలు ఇస్తానని. అంటే ఏందయ్యా నీ ఉద్దేశం? అంటే నువ్వే హేళన చేస్తావు, నువ్వే మళ్ళీ 10,000 ఇస్తానంటావు, నువ్వే సంక్షేమ పథకాలు ఇస్తానంటావు. బుద్ధి లేని మాటలని కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మీ తాతల తరం కూడా కాదు. కాబట్టి రేపు 2024లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతూ ఉన్నారు. వైనాట్ 175 అనే నినాదం దిశగా మేము ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రేపు చంద్రముఖి పవన్ కళ్యాణ్ ప్రచారంలో వారాహిలో ఏమైనా తీసుకొస్తున్నాడేమో చూడాలి. మరి వారాహిని ఇన్ని రోజులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నాడు. రేపు ఏ వాహనంలో వీళ్ళు ప్రచారానికి రాబోతున్నారో, ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతూ ఉన్నారో మళ్ళీ మరొక ప్రెస్ మీట్లో మనం అందరం కలుసుకుందాం.